హాయ్ హలో అందరికీ శుభోదయం. 2 రోజుల నుంచి మా ఊర్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. వేడి వేడిగా దోశ తినాలనిపించింది. ప్యానం అయితే స్టవ్ మీద పెట్టేసి వాటర్ స్టైల్లో స్పైసీగా ఎర్రగా దోశ అయితే వేశాను. వేసిన తర్వాత దోశని చూసి నాకు అనిపించింది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని. దోశ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు రేషన్ బియ్యం, 3 గుప్పులు అన్నం రైస్. అయితే పప్పు సాయంత్రం రుబ్బేటప్పుడు ఉదయం అన్నం కాకుండా అప్పుడే సాయంత్రం వండినటువంటి రైస్ని వేడిగా ఉన్నదాన్ని అంటే చల్లార్చి వేసి రుబ్బితే తెల్లారేసరికి పిండి పులవకుండా ఉంటుంది. అదే మనం ఉదయాన్నే వండిన అన్నం మిగిలిన అన్నం పెడితే వేసి రుబ్బితే ఉదయానికి పులిసిపోతుంది. నేనైతే చక్కగా ఈ 3 కలిపేసి రుబ్బేశాను. అసలు 1 గంటకే బాగా పిండి ఇలా స్మూత్గా ఉండి గిన్నె పైకి పొంగుతూ వచ్చింది. అసలు ఎంత గిన్నెలు పెట్టినా కానీ ఆగలేదు, పైకి పొంగుతూనే ఉంది, గిన్నె అంతా అంటుకుంది.